నేను మీ డాక్టర్ ఎం కిరణ్ కుమార్, ఐఎంఏ ప్రెసిడెంట్ ఆదోని. ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏమిటంటే, ఈ నెల ఆగస్టు 9వ తారీఖున కోల్కతాలోని ఆర్జీకర్ ప్రభుత్వ కళాశాలలో ఒక వైద్యురాలు విధులు నిర్వహిస్తుండగా రాత్రి సమయంలో కొంతమంది దుండగులు వచ్చి ఆమె పైన పాశవికంగా రేప్ చేసి హత్య చేయడం జరిగింది. సో దానికి సంబంధించి నిరసన తెలుపుతుండగా డాక్టర్ల పైన, అక్కడున్న డాక్టర్ల పైన వాళ్ళు నిరసన తెలిపే ప్రదేశంకి వచ్చి అన్ని ధ్వంసం చేయడం జరిగింది. సో కాబట్టి దీనికి నిరసనగా మేము రేపు అనగా 17వ తారీఖున మొత్తం దేశమంతటా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో ఓపీ సేవలు నిలిపేయాలని అనుకుంటున్నాం. సో కాబట్టి ప్రజలు మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఇట్లాంటి దుశ్చర్యలు మరీ పాల్పడకుండా కఠినమైన శిక్షలు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సో రేపు 17వ తారీఖు అత్యవసర సేవలు తప్ప మిగతా అన్ని ఓపీ సేవలు నిలిపివేయడం జరుగుతున్నది. కాబట్టి ప్రజలు గమనించి మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. సార్, రేపు జరగబోయే నిరసన కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది అండ్ ఎంతమంది డాక్టర్లు ఇందులో పాల్గొనబోతున్నారు? ఆదోన్లో ఉన్న, పట్టణంలో ఉన్న అన్ని ప్రైవేట్ నర్సింగ్ హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్లు, అలాగే పారామెడికల్ స్టాఫ్ అందరూ కలిసి మేము నిరసనగా ర్యాలీ చేయాలనుకుంటున్నాము. అది ఏరియా హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ర్యాలీగా వెళ్తూ భీమా సర్కిల్ వరకు మేము చేయాలనుకుంటున్నాము. అలాగే ఒక మెమరాండము సబ్ కలెక్టర్ గారికి కూడా ఇవ్వాలని అనుకుంటున్నాం. డాక్టర్ల పైన ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నారు ఈ మధ్య కాలంలో. వీటికి సంబంధించి మీ ఐఎంఏ తరపున మీరు ఏ విధంగా పోరాడబోతున్నారు? ముందు కార్యాచరణలు ఏ విధంగా ఉండబోతున్నారు? సో మేము కోరడం ఏమంటే, ఇట్లాంటివి ఏదైనా జరిగినప్పుడు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వాటిని త్వరితగతిన నేర పరిశోధన పూర్తి చేసి నేరానికి పాల్పడిన వారిపైన కఠిన శిక్ష పడేలా చూడాలని, అలాగే ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న డాక్టర్స్ కానీ మిగతా సిబ్బందికి కానీ రక్షణ కల్పించాలని మేము ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. మీ పేరు సార్? నా పేరు డాక్టర్ ఎం కిరణ్ కుమార్, శాసన నర్సింగ్ హోమ్, ఐఎంఏ ప్రెసిడెంట్ ఆదోని.